అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని మీకోసం మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. ఏది ఏమైనా ఈరోజు మనం అందరం బ్రతికి క్షేమంగా ఉన్నామంటే కేవలము దేవుని కృప. ఈరోజు ఒక శ్రేష్టమైన మాట ప్రభు మనందరితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అదేంటంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎండిపోయిన ఎముకలను సైతము సజీవంగా మార్చి ఆయనను మహిమపరచుకొనుకోగలడు. మరొక్కసారి ప్రభు మాట్లాడుతున్న మాట, ఎండిపోయిన ఎముకలను సైతం మనం ఆరాధిస్తున్న దేవుడు బ్రతికించగలడు. అయ్యా, ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఎలా బ్రతికించాడు అని ఒకవేళ మీలో సందేహం ఏర్పడితే, ప్రభు యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం మొత్తం అలానే ఉంటుంది. ఒక నరపుత్రుడైన మానవుడిని వాడుకొని నరపుత్రుడైన మానవుని ద్వారా ఎండిపోయిన ఎముకలను బ్రతికించగలిగిన సర్వశక్తిమంతుడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు మహాప్రభువారు. ఎండిపోయిన ఎముకలను సైతం బ్రతికించగలడండి. ఆనాడు నరపుత్రుడైన యెహెజ్కేలు దేవుడు వాడుకొని ఎండిపోయిన ఎముకలను బ్రతకగలవా అని నరపుత్రుడైన యెహెజ్కేలుతో ప్రభు మాట్లాడిన సందర్భం. అంటే ఓ మనుషుడిని వాడుకొని కూడా ఎండిపోయిన ఎముకలను సైతము బ్రతికించగలిగిన సర్వశక్తిమంతుడు ఆరాధిస్తున్న యేసుక్రీస్తు మహాప్రభు వారు. ఒక నిర్జీవమైన కర్రను వాడుకొని కూడా ఐగుప్తు దేశంలో అనేకమైన ఆశ్చర్య కార్యములు జరిగించిన సర్వశక్తిమంతుడు ఆరాధిస్తున్న యేసుక్రీస్తు మహాప్రభు వారు. నిర్జీవమైన కర్ర ఏంటి అని ఒకవేళ మీలో సందేహం వస్తే, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలను తీసుకురావటానికి మోషే చేతిలో ఉన్న కర్ర నిర్జీవమైన కర్ర. అంటే కర్రకు ప్రాణం ఉండదు కదండి. ప్రాణము లేని కర్రనే ప్రభు అంత అద్భుతంగా వాడుకుంటే, ప్రాణం ఉన్న నిన్ను, నన్ను, ఇన్ని అవయవములు సరిగ్గా ఉన్న మనల్ని ఎందుకని వాడుకోవట్లేదంటే, మనము దేవునికి అవకాశం ఇచ్చేవారిగా లేము. నిర్జీవమైన కర్రే దేవుని మాటకు లోబడిందండి. నిర్జీవమైన ఎముకలే దేవుని మాటకు లోబడి సజీవంగా తయారైనవి. దేవుని మాటలో అంత శక్తి ఉంది. దేవుడు ఒక మాట పలికితే చాలండి, మహిమలు జరుగుతాయి అనే మాటకు నిదర్శనము ఎండిపోయిన ఎముకలు బ్రతుకుటయే. నిర్జీవమైన కర్ర ద్వారా ఐగుప్తు దేశంలో ఆశ్చర్య కార్యములు జరిగించటయే యేసు ప్రభువారి యొక్క ఆశ్చర్య కార్యము. ఆయన మాటకు శక్తి ఉందని నిరూపించగలిగినవి ఏమైనా